ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి అలాగే ఈ కూడికి ఏర్పాటు చేసిన సహోదరుడు కిషోర్ని మరి వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 30వ కీర్తన మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. కీర్తన గ్రంథము 30వ కీర్తన మొదటి వచనము నుండి. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా, దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెందితిని. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు మరి దేవుడు ఏ రీతిగా మనలను కాయిచు ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తాము. మరి దావీదు మహారాజు ఆయన అనుభవాలతో అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని మన రక్షకుడిగా మనం అంగీకరించి మరి ఈ కాలం యొక్క వర్తమానం ప్రకారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, అనగా దేవుడు బయలుపరిచిన వాక్య ప్రకారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన తప్పక మనలను కాయు దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని కాయాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన వాక్య ప్రకారంగా మనం జీవించాలి. ఎప్పుడైతే ఆయన వాక్య ప్రకారంగా మనం జీవిస్తామో, ఆయన త్రోవల్లో మనం నడుచుకుంటామో, మన పాదములకు రాయి తగలకుండా మనల్ని పట్టుకోమని ఆయన తన దూతలకు ఆజ్ఞాపించే దేవుడై ఉన్నాడు. ఈరోజు అనేక మంది దేవదూతల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు, లేకపోతే దేవదూతల కొరకు వెతుకుతూ ఉంటారు. అయితే దేవదూతల యొక్క సహాయం మనకి నేరుగా దేవదూతల ద్వారా రాదు, కానీ మనం దేవుని వాక్యాన్ని వెంబడించుట ద్వారా దేవుడు తన దూతలకు మన గురించి ఆజ్ఞాపించే దేవుడై ఉన్నాడు. ఈరోజు మరి సహోదరుడు మరి కిషోర్ గురించి మరి సాక్ష్యాన్ని మనం విన్నాం. మరి నిజంగానే ఈ లోకములో మానవులు మరి ఒక వ్యక్తి యొక్క ఘనతని అంగీకరించే స్థితిలో లేరు. చూడండి, మొట్టమొదటి మానవుడు మరి ఆదాము, అవ్వ, తర్వాత కయీను, హేబేలు. మరి కయీను హేబేలు ఇద్దరు కూడా బలి అర్పించారు, కానీ మరి కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, కానీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించినందుకు కయీను దేవుని మీద కోపపడ్డాడు, కయీను హేబేలు మీద పగబట్టాడు. ఆయన హేబేలును చంపివేశాడు. అయితే హేబేలును చంపటం ద్వారా కయీను యొక్క అర్పణ అంగీకరించబడలేదు, కానీ కయీను శాపగ్రస్తుడయ్యాడు. అక్కడి నుండి మానవుని యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో మనం అనేక రకాలైన సమస్యలు ఈ లోకంలో ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మన మీద పోరాటం చేసేవాళ్ళు మనుషులే, కానీ మనం పోరాడేది రక్త మాంసములతో కాదు అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. హల్లెలూయా. ఒక వ్యక్తి నీ మీద పగబట్టాడు అంటే, ఒక వ్యక్తిని కీడు చేయాలనుకుంటున్నాడంటే, ఒక వ్యక్తి నాశనం చేయాలని కోరుకుంటున్నాడంటే, ఆ వ్యక్తి ఎవరి ద్వారా నడిపించబడుతున్నాడంటే అపవాది చేత, ఆ చీకటి శక్తుల ద్వారా నడిపించబడతా ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు దేవుణ్ణి అన్నడు కూడా చూడలేడు. ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి తన సహోదరుణ్ణి ప్రేమించువాడు మాత్రమే దేవుణ్ణి చూడగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దావీదు తన జీవిత అనుభవాలు ఆయన రాస్తా ఉన్నాడు. ఆయన ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున నేను అనుకుంటుని. ఈరోజు మరి మనం దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అయితే ఒక విషయాన్ని మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. పెద్దలు అంటారు కదా, పెరుగుట విరుగుట కొరకే అని. పెరుగుట ఏమవుతుంది? దేని కొరకండి? విరుగుట కొరకే.
అయితే ఇక్కడ దావీదు ఏమనుకుంటున్నాడంటే, దావీదు ఒక క్షేమమైన కాలాన్ని కలిగి ఉన్నాడు. ఆ కాలములో ఆయన ప్రశాంతతను కలిగి ఉన్నాడు, ఆయన సమృద్ధిని కలిగి ఉన్నాడు, ఆయనకి ఏ బాధలు కూడా లేవు. కానీ ఈ కీర్తన రాసే సమయానికి ప్రవక్త అంటున్నాడు, అతడు ఒక పాజిటివ్గా, అంటే వాళ్ళని ఏమంటారంటే ఇతర దేశాలకి వెళ్ళిపోతారు తమ ప్రాణాలు కాపాడుకోవటానికి. పాత పదం కాందిసీకులు అంటారు. అంటే వాళ్ళ ప్రాంతంలో ప్రమాదం ఏర్పడినప్పుడు ప్రాణాలు కాపాడుకోవటానికి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి తమ ప్రాణాలని కాపాడుకునే వ్యక్తిగా. ఇప్పుడు దావీదు ఇశ్రాయేలు దేశం నుంచి పారిపోయి ఫిలిష్తీయుల దేశం దగ్గరికి వెళ్ళి అక్కడ వారి మధ్య నివసిస్తున్నాడు, ఒక పరదేశిగా నివసిస్తున్నాడు, తన ప్రాణాలు కాపాడుకునేవాడుగా నివసిస్తున్నాడు. అయితే ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, నేను ఎన్నడూ కదలనని నా క్షేమకాలమున నేను అనుకుంటుని. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. శ్రమల మధ్య మీరు ఉన్నప్పుడు, కష్టాల మధ్య మీరు ఉన్నప్పుడు, శోధనల మధ్య మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ శోధనలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని వస్తాడు, ఈ ఇబ్బందుల్లో నుంచి దేవుడు మమ్మల్ని బయటకు తీసుకొస్తాడు అనే నిరీక్షణ, విశ్వాసం కలిగి మీరు ఎలా జీవిస్తారో, మీరు నెమ్మది కలిగి ఉన్నప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ నెమ్మదికి కారణం దేవుడై ఉన్నాడు. ఆ నెమ్మది ఎల్లప్పుడూ అలాగే ఉండదు. ఆ నెమ్మది ఎప్పుడు అలాగే ఉండాలి అంటే, నువ్వు ఎల్లప్పుడూ దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉండాలి. శ్రమల కాలంలో మనుషులు భక్తి చేస్తారు, ప్రార్థిస్తారు, ఉపవాసాలు ఉంటారు. కానీ శ్రమలో నుంచి బయటికి రాగానే ఏం చేస్తారంటే వాటన్నిటిని మర్చిపోతారు. ఇక ప్రార్థనలకు రారు. మళ్ళీ వాళ్ళు ప్రార్థనకు రావాలంటే మరలా కొన్ని శ్రమలు ఎదురవ్వాలి, కొన్ని ఇబ్బందులు ఎదురవ్వాలి, కొన్ని బాధలు ఎదురవ్వాలి, అప్పుడే వస్తారు వాళ్ళు. అది నిజమైన భక్తి కాదు. దావీదు తన జీవితంలో ఒకానొకసారి తప్పు చేశాడు. ఆయన అంటున్నాడు, నేను ఎన్నడూ కదలనని నా క్షేమకాలం నేను అనుకున్నాడు. కానీ ఒక సమయం వచ్చింది, ఆయన కదిలిపోయాడు. ఒక సమయం వచ్చింది, ఆయన స్థిరత్వం అనేది ఆయన బలం మీద లేదు అనే సంగతి దేవుడు ఆయనకి బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు, భక్తుడు అంటున్నాడు, నేను కదలను అనుకున్నాను కానీ దేవుడే తన కృప ద్వారా నా పర్వతమును స్థిరపరిచి ఉన్నాడు. అంటే ఆ స్థిరత్వంలో నుంచి ఆయన జీవితంలో కొన్ని శ్రమల గుండా వెళ్ళాడు, కొన్ని ఇబ్బందులు గుండా వెళ్ళాడు. ఆ ఇబ్బందుల మధ్య దేవుడు మరలా ఆయన్ని స్థిరపరిచిన తర్వాత ఆయన అనుకుంటున్నాడు, నా క్షేమానికి, నా స్థిరత్వానికి కారణం నా తెలివితేటలు, నా బంధువులు, నా స్నేహితులు కాదు, కానీ దేవుడే నన్ను స్థిరపరిచి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషుల మీద మీరు ఆధారపడవద్దు. ఎందుకంటే సహాయం చేసేవాడు దేవుడు. ఇజ్రాయెల్ రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నీకు సహాయము చేయని ఎడల నేను నీకు ఎలాగూ సహాయం చేయగలను. అంటే ఒక వ్యక్తి ద్వారా నీకు సహాయం అందకముందే ఆ సహాయాన్ని దేవుడు నీకు చేసుంటేనే ఆ సహాయం నీకు దొరుకుతుంది. ఒకవేళ దేవుడు నీకు సహాయం చేయటం ఆయనకి ఇష్టం లేకపోతే నీకు సహాయం చేయాలనుకున్నవాడు కూడా జోగుతాడని బైబిల్ చెప్తుంది. అంటే వాడు నిద్రపోతాడు. కాబట్టి ఈరోజు వాక్య విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో కొన్ని అనుభవాలు గుండా వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు చెప్పబడినప్పుడు అవి ఎలా పాటిస్తాము అని మీరు అనుకుంటారు. కానీ ఆ శ్రమల గుండా వెళతా ఉన్నప్పుడు, ఆ ఇరుకుల గుండా వెళతా ఉన్నప్పుడు, ఆ ఇబ్బందులు గుండా వెళతా ఉన్నప్పుడు నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తివైతే నీ జీవితంలో వాక్య విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవటానికి అక్కడ నీవు ప్రేరేపించబడతావు. బైబిల్ చెప్తా ఉన్నది, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. అది వాక్యం చెప్తా ఉంది. నిజమే, అలా అని ప్రతి చోట విశ్వాసాలే దొరకరు. కానీ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం వెళ్ళే ప్రతి స్థలంలోనూ అపవాది మన మీద దాడి చేయటానికి వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డల మీద వాడు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే వాడేదో చేస్తాడని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని కాయువాడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కానీ అదే సమయంలో మనం మెలకువగలిగి జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడైన పేతురు గారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఎందుకంటే అపవాది ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు.
వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే, చాలా కాలం నేను కూడా అనుకున్నాను వాడు గాండ్రించుకుంటా తిరుగుతున్నాడని. కాదు దాని అర్థం. ఒక సింహం ఎలా తన వేటను పట్టడానికి ప్రయత్నం చేస్తుందో అది జాగ్రత్తగా వెతుకుతుంది. సింహం వెళ్ళి ఎడాపెడ మందలో పడదు. దానికి ఆకలి వేసినప్పుడే సింహం ఏం చేస్తుందంటే, సింహము అది అక్కడున్న మందలో ఒక దాన్ని ఎన్నుకుంటుంది, ఒక జంతువుని ఎన్నుకుంటుంది. ఆ జంతువుని అది ఎన్నుకున్నప్పుడు అది ఏం చేస్తుందంటే, అది జాగ్రత్తగా ఒక పద్ధతిగా ఆ యొక్క జంతువు మీద పడుతుంది. ఆ సింహం ఎప్పుడు కూడా అది తల మీదే దెబ్బ కొడుతుంది. సింహం ఎక్కడ కొడుతుంది దెబ్బ? తల మీద. ఎందుకంటే ఒక మనిషి అయినా జంతువైన తల చెదిరిపోతే ఇంకా మిగిలిన శరీరం అంతా వాడి చేతుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే, మన విశ్వాసాన్ని దెబ్బతీయటమే వాడి యొక్క లక్ష్యమై ఉన్నది. ఏంటండి? విశ్వాసాన్ని దెబ్బతీయటమే వాడి లక్ష్యమై ఉన్నది. నీకు ఒక గాయం తగిలింది అనుకోండి, నీకు ఒక ఇబ్బంది తగిలింది అనుకోండి, ఒక ప్రార్థనకి వెళ్ళేవాడు ఒక శ్రమలో ఉన్నాడు అనుకోండి, ఇక సాతానుడు వాడి నోటికి పని చెప్పేస్తాడు. ఇప్పుడు యోబుకి శ్రమలు వచ్చాయి. యోబు ఆస్తులు పోగొట్టుకున్నాడు, యోబు తన కుమారులను పోగొట్టుకున్నాడు, తన కుమార్తెలను పోగొట్టుకున్నాడు, తన పనివారిని పోగొట్టుకున్నాడు. ఒకే ఒక్క రోజులో ఆయన ఆ దేశంలో బికారిగా మిగిలిపోయాడు. యోబు భార్య అంటుంది, ఇంకా నీ యథార్థత నువ్వు విడవ్వా? యథార్థత నువ్వు విడవ్వా? నువ్వు దేవుణ్ణి శపించి చనిపో. అంటే ఆ సాతానుడు ఎప్పుడు కూడా నీతో మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే, నిన్ను కృంగదీసే మాటలుగానే ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కృంగదీసే మాటలు మాట్లాడేవాళ్ళు, వాడు క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా వాడితో మీరు దూరంగా ఉండాలి. ఈవెన్ మీరు చర్చిలో కూడా ఎవరైనా మిమ్మల్ని కృంగదీసే మాటలు మాట్లాడుతున్నారంటే వాటికి మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే కృంగదీసే మాటలు అవి దేవుని మాటలు కాదు, దేవుని ఆత్మ వలన కలిగిన మాటలు కాదు. దేవుని మాటలు ఎలా ఉంటాయంటే, నీ శ్రమలో కూడా అవి నీకు ధైర్యాన్ని పుట్టిస్తాయి. దేవుని మాట ఎలా ఉంటుందంటే, నువ్వు కృంగిపోయిన స్థితిలో కూడా నీకు నమ్మకాన్ని కలిగిస్తుంది. దేవుని మాట ఎలా ఉంటుందంటే, నువ్వు అన్నీ కోల్పోయిన స్థితిలో కూడా నువ్వు అన్నీ కలిగి ఉన్న స్థితిలో ఉన్నట్టుగా అది నిన్ను లేవనెత్తేదిగా మాట్లాడుతుంది. అలా కాకుండా నువ్వు శ్రమలో ఉన్నప్పుడు మరలా నేను శ్రమలో దింపేది అది దేవుని మాట కాదు. ఎస్, పాపాన్ని దేవుడు ఖండిస్తాడు, నేను దాని గురించి కాదు మాట్లాడేది. కానీ ఒక విశ్వాసి మరొక విశ్వాసతో మాట్లాడేటప్పుడు వాళ్ళు పాపం అనేది లేకపోయినా, వారు అక్కడ సమస్య అనేది లేకపోయినా ఉన్నట్టుగా నీతిమంతులుగా ప్రయత్నం చేస్తారు. యోబులో ఏ పొరపాటు లేదు. యోబులో ఏ పొరపాటు ఉన్నదా? లేదు. కానీ ఆయన స్నేహితులు వచ్చి ఆయనలో పొరపాటు ఉన్నదని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా శత్రువుల యొక్క ఉద్దేశానికి నన్ను అప్పగించలేదు నువ్వు. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకు నేను నిన్ను కొనియాడుచున్నాను. సాతానుడి యొక్క గురి ఏంటంటే ఎప్పుడు విశ్వాసాన్ని బాధ పెట్టాలి. అయితే వాడి యొక్క అసలు ఉద్దేశం మనకు బాధలు కలిగించడం కాదు. ఆ బాధల ద్వారా దేవుణ్ణి మనం దూషించాలి. ఆ బాధల ద్వారా దేవుని నుంచి మనం దూరం అయిపోవాలి. ఒక్కొక్కసారి విశ్వాసం ఏం చేస్తాడంటే, క్షేమాన్ని బట్టి కూడా దూరం అయిపోతున్నారు. ఈరోజు క్షేమం కలిగినా దూరం అవుతున్నారు, శ్రమలు ఎక్కువైనా దూరం అవుతున్నారు. నేను ఒక స్థలానికి వెళ్ళాను, ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరి, ఒక తల్లిగారు ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వాళ్ళ జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినాయి, కొన్ని నష్టపోయారంట. వాళ్ళు కొన్ని విషయాల్లో వారు నష్టపోయినప్పుడు వాళ్ళ యొక్క కుమారుడు అంటున్నాడు, మనం దేవుణ్ణి నమ్మాం కదా, ఏంటి మనకి కష్టాలు అని చెప్పి అప్పటి నుంచి దేవునికి దూరంగా జీవించడం ప్రారంభిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో జరిగే ప్రతిదానికి జవాబు దేవునికి తెలుసు. నన్ను రెండు రోజుల క్రితం ఒక సహోదరుడు నన్ను ప్రశ్న వేస్తాడు. ఆయన ఎదుర్కొంటున్న శ్రమల గురించి, ఇబ్బందుల గురించి. నేను చెప్పాను ఆయనకి, నువ్వు వేసే ప్రతి ప్రశ్నకి జవాబు దేవునికి తెలుసు, నాకు తెలీదు.
హల్లెలూయా. ఆయనకు తెలుసు అనే ధైర్యంతో, విశ్వాసంతో నువ్వు ఆయన్ని వెంబడించు. ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుడే నీకు బయలుపరుస్తాడు. ఒకవేళ ఆయన బయలుపరిచినా బయలుపరచకపోయినా నువ్వు ఆయన మీద విశ్వాసంతో, ఆయన మీద ప్రేమతో నువ్వు ముందుకు సాగు. అప్పుడు యోబుని శపించటానికి ప్రయత్నం చేసిన సాతానుడు ఎలా ఓడిపోయాడో దేవుని ఎదుట, నీ జీవితంలో కూడా నిన్ను దేవునికి దూరం చేయటానికి ప్రయత్నం చేసిన సాతానుడు కూడా ఓడిపోతాడు. ఆయన మన శత్రువులు మన గురించి సంతోషించేటట్లు చేయటం ఆయన ఉద్దేశం కాదు. కానీ మనం దేవునికి లోబడి జీవించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యానికి అనుగుణంగా మనం జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవునికి మనము లోబడుతూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉంటామో, ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉంటామో, మనం చేసే ప్రతి పని కూడా వాక్యానుసారమైన జీవితం అయినప్పుడు ప్రతి విషయంలోనూ ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఈరోజు నిజ క్రైస్తవుడు ఎలాంటి వాడంటే అతడు క్రీస్తు యొక్క రాయబారి అయి ఉన్నాడు. చర్చిలోనే కాదు, మీరు ప్రతి స్థలములో, మీరున్న ప్రతి స్థలములో దేవుని నామానికి ఘనత తెచ్చే రీతిగా మీరు ఉండాలి. మీ యొక్క జీవితం ద్వారా, మీ క్రియల ద్వారా, మీ ఆలోచనల ద్వారా, మీ తలంపుల ద్వారా మీరు దేవుని నామానికి మహిమను తీసుకురావాలి. మీరు సాటి మనిషికి మేలుకరంగా ఉండాలి. సఖ్యమైతే, సాధ్యమైతే మీ చేతనైనంత మేలు చేయాలి ఒక వ్యక్తికి. అది మాట ద్వారా కావచ్చు, అది క్రియ ద్వారా కావచ్చు, దేని ద్వారానైనా దేవుడు నీకు ఇచ్చిన లెక్క ప్రకారంగా, కొలత ప్రకారంగా, ఆ విశ్వాస పరిమాణం చొప్పున ప్రతి విశ్వాసి దేవుని నామానికి సాక్షిగా జీవించాలి. కానీ అదే సమయంలో ప్రతి స్థలములో కూడా వాక్యానికి వ్యతిరేకమైన విషయాల్లో మీరు ధైర్యంగా నిలబడాలి. లోకంతో మీరు రాజీ పడకూడదు, లోకంతో మీరు మిళితం కాకూడదు. నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు ఉన్న ప్రతి స్థలములోనూ నువ్వు నిలబడాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ప్రకటించుకుని అలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావో, ప్రారంభంలో కొన్ని శ్రమలు రావచ్చు, కానీ తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఆయన ఏ స్థానంలో నిన్ను నిలబెట్టినా సరే ఆ స్థానం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ స్థానం ఆయన నామానికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రమలు వచ్చి ఆయన కుంగిపోవద్దు. క్షేమంగా ఉన్నామని దేవుణ్ణి విడవద్దు. నాకు అన్నీ ఉన్నాయిలే, ఇంకా ప్రార్థనకు వెళ్ళినా ఏం కాదు, వెళ్ళకపోయినా ఏం కాదు అనే పరిస్థితిలో నువ్వు ఉండకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించినందుకు, దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చినందుకు నువ్వు ఆయనతో నడిచే బిడ్డగా ఉండాలి. అందుకే ఆయన చాలా చక్కగా ఆ కీర్తనలో ఆయన అనుభవాలన్నీ రాస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మనం మొరపెట్టినప్పుడు ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. మన నిజంగా ఆ కాళ్ళలో ఆయనకి ఆ మేకు గుచ్చుకుని చాలా విపరీతమైన మరి ఆ చీము కారినప్పుడు, మరి అసలు నిలబడలేకపోయిన పరిస్థితుల్లో అది సాతానుడికి అది ఎలా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ బైబిల్ చెప్తుంది, మనం మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసి ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఆ స్థితిలో కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ మనం దేవునికి మొరపెట్టాలి, మనం ప్రార్థన చేయాలి. ఆయన యందు విశ్వాసంతో మనం అడిగినప్పుడు ఆయన మనం అడిగిన దాన్ని మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి అడుగు, నువ్వు ప్రార్థన చేయి. నీ శత్రువులందరి ఎదుట దేవుడు నిన్ను ఘనమైన వ్యక్తిగా నిలబెడతాడు. అందునిమిత్తమే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన అంటున్నాడు, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. మనం ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నడిచినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు ఆయన మన మీద కోపిస్తాడు. కానీ ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలమంతా నిలిచి ఉంటుంది. మన జీవిత కాలమంతా ఆయన కృప నిలిచి ఉంది. కాబట్టే మన జీవితంలో అనేక పొరపాట్లు చేసిన సమయాల్లో కూడా మనల్ని నశింపనివ్వకుండా ఆయన మనల్ని నిలబెట్టిన దేవుడై ఉన్నాడు. మనం ఇబ్బందులు పాలైన సమయంలో కూడా మనల్ని ఆయన బయటకు తీసిన దేవుడై ఉన్నాడు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ ప్రభువుని మనం వెంబడించాలి.
మన భక్తి జీవితాన్ని పరిశీలన చేయాలి. నేను ఒకసారి మీకు చెప్పాను, గుర్తుందో లేదో. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే లోకం అంగీకరించే పాపాలకి మనం దూరంగా ఉంటే చాలనుకుంటారు. లోకం అంగీకరించే పాపాలకి మించి మనం వాక్యాన్ని వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే లోకం కొన్ని విషయాల్ని అది పాపం అంటుంది, కానీ కొన్ని విషయాల్ని అది పర్వాలేదు అంటుంది. కానీ వాక్యం ఏం చేస్తుందంటే లోకానికి వ్యతిరేకంగా నడుస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మో. ఈ దేశంలో కొరచ దుస్తులు వేసుకుని వెళ్ళటం పాపం కాదు. అమెరికా దేశంలో కొరచ దుస్తులు వేసుకుని వెళ్ళటం స్త్రీలు పాపం కాదు, కానీ అది వాక్యానికి వ్యతిరేకం. అంటే నువ్వు సమాజం చెప్పే పాపాలు చేయకుండా నేను మంచి వ్యక్తిని, నీతిమంతుడిని అనుకోవద్దు. నువ్వు వాక్యంతో నడవటం మొదలుపెట్టినప్పుడు, దేవునితో నడవటం మొదలుపెట్టినప్పుడు, అనుదినము ఆయన మాటలను విని ఆయనతో మాట్లాడు అనుభవం నీకున్నప్పుడు లోకం యొక్క నీతిని మించి శ్రేష్టమైన నీతిలోనికి ఆయన నిన్ను నన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. అది ఎలా కలుగుతుందంటే ఆయనతో నడిచే అనుభవాన్ని బట్టే. ఆయనతో నడిచే అనుభవాన్ని బట్టే. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో ఏ దేశంలోనైనా ఒక వ్యక్తి ఇంత సంపాదించాడు అనుకోండి, ఆస్తి పన్ను కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. కానీ ఒక వ్యక్తి తన సంపాదనలో కొంతమంది పేదలకు సహాయం చేయాలనుకున్నాడు అనుకోండి, అది ఏ దేశ చట్టం చెప్పదు. నువ్వు 10 లక్షలు సంపాదిస్తే 2 లక్షలు ట్యాక్స్ కట్టమని చెప్పొద్దు. కానీ నువ్వు 10 లక్షలు సంపాదిస్తే 2 లక్షలు ట్యాక్స్ కట్టు, 2 లక్షలు పేదలకు ఇవ్వని ఏ దేశ చట్టమో చెప్పదు. అది ఒకవేళ ఒకడు పేదలకు సహాయం చేయాలనుకున్నాడంటే అది అతను హృదయ ప్రేరేపణ ద్వారానే రావాలి. అది ఎవరు చట్ట ప్రకారంగా చేపించేది కాదు. కానీ దేవునితో ఒక వ్యక్తి నడవటం మొదలుపెట్టేటప్పుడు అలాంటి కార్యాలని అవి చట్టానికి లోబడినవి కాదు, ఆయనతో నడుచుట ద్వారా నువ్వు గ్రహించగలిగే కార్యాలు అవి. మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. అది చట్టం కాదు. అలాగే వాక్యంతో నువ్వు నడవటం మొదలుపెట్టినప్పుడు లోకానికి మించి, చట్టానికి మించి ఒక శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు తప్పక కలిగి ఉంటావు. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ఎల్లవేళలా నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు వారు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు, వారు బానిసలుగా కొనుక్కోబడినప్పుడు, వారు బబులోను దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఏంటంటే మనము రాజుగారు తినే ఆహారాన్ని బట్టి కానీ, రాజుగారు పానం చేసే ద్రాక్షారసాన్ని బట్టి కానీ మనలను మనం అపవిత్రపరుచుకొనవద్దు అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతే. చాలామంది ఇంటికి దూరంగా ఉన్నారనుకోండి, మన ఊరోళ్ళు ఎవరు లేరనుకోండి, ఇంకా వాళ్ళ లోపల ఉన్న లక్షణాలన్నీ బయటికి వచ్చేస్తాయి. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అలా అనుకోలా, దానియేలు అలా అనుకోలా. వారు అన్ని దేశంలో ఉన్నవారు ఒక నిర్ణయం తీసుకున్నారు, బ్రదర్స్ మనము మన శరీరాల్ని కాపాడుకుందాం, మన శరీరాలను అపవిత్రం చేసుకోవద్దు, రాజుగారు ఇచ్చే విగ్రహార్పితమైన మాంసాన్ని మనం భుజించొద్దు, ఆ ద్రాక్షరసాన్ని మనం పానం చేయొద్దు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏం చేసిందంటే వాళ్ళకి అనేక మంది శత్రువులను తీసుకొచ్చింది. అయితే ఆ శత్రువులందరి మధ్య దేవుడు వారిని ఘనపరిచాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను పట్టుకోవటానికే వాళ్ళు ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాక్యం కొరకు నిలబడ్డారు. ఆ అగ్నిగుండం 7 అంతలుగా చేయబడింది. ఆ అగ్నిగుండంలో వారిని విసిరిన వారే దూరంగా ఉండేవాళ్ళు కాలిపోయారు. కానీ వారి అగ్నిగుండంలో పడిన వారి బంధకాలు కాలిపోయినాయి, కానీ వారి తల వెంట్రుకలకు కూడా అగ్ని వాసన అంటలేదు. ఇప్పుడు ఆ రాజుగారు పిలిచి అంటున్నాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడై ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి సమర్పణ కలిగి మీరు చదువుకునే స్థలాల్లో, పనిచేసే స్థలాల్లో, అన్ని స్థలాల్లో మీరు ఎక్కడ ఉన్నా సరే తప్పక మీ శత్రువులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. అయితే వాటన్నిటి మధ్య నిన్ను ధైర్యంగా నిలబెట్టేది, నిన్ను విజేతగా నిలబెట్టేది, నిన్ను జయించువాడుగా నిలబెట్టేది దేవుని సన్నిధి, ఆయన కృప, ఆయన శక్తి అయి ఉన్నది. అయితే ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉండాలంటే ఎల్లప్పుడూ మనం దేవుని సన్నిధిలో ఉండాలి.
ఎల్లప్పుడూ మనం వాక్యానుసారంగా జీవించాలి. అలా వాక్యానుసారంగా జీవిస్తా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కదిలిపోయిన మన జీవితాన్ని మరలా స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. ఒక పర్వతం అనేది ఎలా స్థిరంగా ఉంటుందో ఒక విశ్వాసం కూడా ఆయన అలా స్థిరంగా నిలబడతాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.